ఆయేషా గేమ్ గురించి ఇదొక షార్ట్ అండ్ స్పెషల్ అనాలిసిస్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయండి. చాలా చిన్నగానే ఉంటుంది వీడియో. అయితే ఆయేషా రాగానే అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది కాబట్టి వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. ఏమొచ్చింది? శ్రీజ వర్సెస్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు ఈమె ఎవరిని చూజ్ చేసుకుంది? సుమన్ అన్న ఉండాలి, శ్రీజ ఎలిమినేట్ అవ్వాలి. అఫ్కోర్స్ శ్రీజకి మాధురి ఆపోజిట్గానే ఓట్ చేసింది, రమ్య మోక్ష ఆపోజిట్గానే ఓట్ చేసింది, ఈవెన్ నిఖిల్ నాయర్ కూడా ఆపోజిట్గానే ఓట్ చేసిండు. వాళ్ళకి అక్కడ ఆ రోజు జరిగిన పర్సనల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మాధురి విషయంలో ఏంది, ఆ రోజు రాగానే మీ పేరు మాధురియా మాధవ్యా అని అడిగింది. నా పేరే అడుగుతుందా అన్న కొంచెం ఈగో క్లాష్ అయింది. అట్ ద సేమ్ టైం కొంచెం ఆపోజిట్గా మాట్లాడినట్టుగా అనిపించింది. తక్కన ఆన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆలోచించే శక్తి కూడా కోపం వచ్చేస్తుంది. అక్కడ కోపం వచ్చింది కాబట్టి ఆమె బెలూన్ కట్ చేసింది. ఓకే. రమ్య మోక్షకు రాగానే రమ్య మోక్ష ఈమెకి ఓవర్ యాక్టింగ్ అని ఇచ్చింది. ఇవగానే ఓవర్ యాక్టింగ్ అని అంటావా, నీది కూడా ఓవర్ యాక్టింగ్ అని ఈమె అడ్డబడ్డం మాట్లాడేసరికి శ్రీజ మీద కోపం వచ్చింది. ఆ రోజు ఆన్ ద స్పాట్ కోపం ఉంటుంది కాబట్టి టక్కున వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుని, అయినా అఫ్కోర్స్ ఎంతైనా ఒక స్ట్రాంగ్ అమ్మాయి ఆపోనెంట్గా ఉందంటే ఆ అమ్మాయిని తీసేస్తే మనకే ప్లస్ అని కూడా ఉంటుంది కాబట్టి తీసేసారు. అండ్ నిఖిల్ నాయర్కి వచ్చేసరికి ఆ రోజు క్యాప్టెన్సీ బ్యాండ్ గురించి ఆయన ఏదో మతలబ్ చేయడానికి ట్రై చేసిండు. అఫ్కోర్స్ తక్కువ ట్రై చేసిండు. ఆ ట్రైలో కూడా శ్రీజ గట్టిగా ఆపోజ్గా నిలబడ్డది. సో మనకెందుకు ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, గట్టిగా అరిచే కంటెస్టెంట్, గట్టిగా మాట్లాడే కంటెస్టెంట్ అని ఆయన కూడా అనిపించింది, కట్ చేసిండు. సో మన చెట్టన్న ఉంటే ఉన్నట్టే, లేకున్నా లేనట్టే, ఆయనకి ఎట్లా ఓట్లు పడితే అట్లా సర్వైవ్ అవుతా వస్తూ ఉంటాడు, ఉన్న టాప్ 5లో ఉంటాడు కానీ విన్నర్ అవుతాడా అన్న పాయింట్ ఉంటుంది కదా. సో వదిలేసారు. ఇక్కడ ఆయేషా మాత్రం ఒక డైలాగ్ చెప్పింది. ఏమన్నదంటే, సుమన్ అన్న పొటెన్షియల్ ఉన్న ప్లేయర్, నోట్ దిస్ పాయింట్ యువర్ అన్నారు. సుమన్ అన్న పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ అండ్ శ్రీజ కాదు అన్నట్టు కదా, అంటే ఆయన పొటెన్షియల్ ఉన్న ప్లేయర్. సో అలాంటి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్తో నేను గేమ్ ఆడాలనుకుంటాను తప్ప నార్మల్ ప్లేయర్తో ఆడాలనుకోను కదా అని చెప్పింది. ఇది గుర్తుంచుకోరి, నేను తర్వాత మాట్లాడతా, ఇది లాస్ట్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే ఇంకోటి సినారియో చెప్తా. తనుజాకి నామినేట్ చేస్తా అంటే సుమన్ అన్న చేతుల్లో తనుజాని నామినేట్ చేయించింది, ఆయనకు పాయింట్స్ ఇచ్చింది కూడా ఈమెనే. ఏడుస్తావు, అలుగుతావు, బాండింగ్స్ పెట్టుకుని ముందరికి పోతావు, ఎమోషనల్ అవుతా ఉంటావు, సీరియల్ యాక్టింగ్ చేస్తావు, సీరియల్ లాగా నడిపిస్తున్నావు, ఇవన్నీ చెప్పన్నా, ఇవన్నీ పాయింట్స్ పెట్టన్నా అని ఈమెనే సుమనన్నకు పాయింట్స్ పెట్టమని నేను నామినేట్ చేసింది కదా, టిట్ ఫర్ టాట్ ఉంటుంది, నువ్వు నామినేట్ చేయమని కూడా చెప్పింది కూడా ఈమెనే. అండ్ బాల్ తీసుకొచ్చి అందుకే సుమనన్నకి ఇచ్చింది. ఆ బాల్ని సంపాదించడం కోసం గౌరవ్ దగ్గర బాల్ని బతిలాడుకొని బావాలుకొని ఎట్నోట్లా చేసుకుని పోటీ చేశాం కదా, ఆ ముగ్గురు అబ్బాయిలతోటి మేము ఎట్లా ఆడాలి అది అని చెప్పి గట్టిగా ఒర్రి ఆయన ఆఖరికి సంపాదించుకుంది, తీసుకొచ్చిపోయి సుమనన్నకి ఇచ్చింది. సుమనన్న తనుజని నామినేట్ చేసి ఇవే పాయింట్స్ చెప్పిండు. ఆ తర్వాత ఆయిషా వచ్చి ఏమవుతుంది, ఇక్కడ హౌస్లో బాండింగ్స్ తోటి ముందరికి పోయేటోళ్ళు కావాలన్నా, నోట్ దిస్ పాయింట్. ఇక్కడ హౌస్లో బాండ్స్ తోటి ముందరికి పోయేటోళ్ళు కావాలన్నా, లేదు ఇక్కడ ఒక పవర్ ఉన్న అమ్మాయి, ఒక గట్స్ ఉన్న అమ్మాయి, ఒక పొటెన్షియల్ ఉన్న అమ్మాయి హౌస్లో ఉండాలన్నా, ఒక అమ్మాయి, ఈ అమ్మాయి ఫైనల్ దాకా వచ్చే అమ్మాయి, ఈ అమ్మాయి హౌస్లో ఉండాలన్నా, లేదు బాండింగ్స్ తోటి ముందుకు వచ్చే వాళ్ళు హౌస్లో ఉండాలన్నా, నీలాంటి వాళ్ళ వల్ల, ఇప్పుడు నీలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకునే అమ్మాయిల వల్ల వేరే అమ్మాయిలకి చాలా అన్యాయం జరుగుతుంది, వేరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు నీలాంటి వాళ్ళ వల్ల అని చెప్పింది. వేరే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, నేనే ఉన్నా, నువ్వు నేను అన్నప్పుడు నీకు అందరూ హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే నువ్వు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసినావు, బాండ్స్ ఏర్పరచుకున్నావు, దానివల్ల నువ్వు ముందుకు వస్తావు అన్నావు. అండ్ ఫైనల్గా కన్క్లూజన్ లాస్ట్ పంచ్ ఏమని చెప్తుంది, ఈ హౌస్లో ఉండాలి అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఒక నాన్న ఉన్నాడు అని ఫినాలే దాకా వచ్చేవాళ్ళు వద్దు, పవర్ తోటి గట్స్ తోటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ముందరికి పోవాలి, ఒక అమ్మాయి స్ట్రాంగ్ అమ్మాయి విన్నర్ కావాలి అన్నట్టుగా చెప్పిందా? ఇదంతా చెప్పింది కదా, ఆమె మాటలు ఇవన్నీ ఆమె స్లాంగ్లో చెప్పినా, ఇంత చెప్పిందా? మొన్న మధ్యాహ్నం ఇమాన్యుయల్ అండ్ ఆయేషా, దివ్య, నిఖిత అండ్ ఆ తర్వాత లాస్ట్లో వచ్చి శ్రీనివాస్ సాయి వచ్చి యాడ్ అవుతారు. వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు. ఫస్టే స్టార్ట్ చేసేసింది టాపిక్, అంటే సాయి అనేట ఆయన వచ్చి జాయిన్ కాకంటే ముందే వీళ్ళంతా మాట్లాడుకుంటారు. ఏం తెలుసా, నేను వచ్చేటప్పుడు నేను ఎపిసోడ్ చూసి వచ్చిందని కదా, ఇక్కడ ఉండే అమ్మాయిల్లో శ్రీజ, తనుజ స్ట్రాంగ్ పర్సన్స్, స్ట్రాంగ్ ఉంది, అలాగే ది హైలైటెడ్ పర్సన్ ఉంది ఆమె భాషలో. ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిలు, హైలైటెడ్ అమ్మాయిలు ఎవరు ఉన్నారు అంటే అప్పటికి తనుజ అండ్ శ్రీజ ఉన్నారు. సో నేను వస్తే నేను ఎందుకు వీక్ వాళ్ళని పట్టుకుంటాను, స్ట్రాంగ్నే పట్టుకుంటాను కదా, అందుకే ఇప్పుడు తనుజాని నామినేట్ చేశాను, ఇప్పుడు ఎపిసోడ్లు చూసాం కదా అని చెప్పింది. అలాంటప్పుడు నేను వాళ్ళతోటి ఆడతాను కదా, అప్పుడు నేను అలాగే పెడతాను కదా టార్గెట్ అని చెప్పింది. ఇక్కడ తనుజతోటి స్ట్రాంగెస్ట్ అమ్మాయి, పొటెన్షియల్ ఉన్న అమ్మాయిలు ఉండాలి కానీ బాండింగ్స్ ఉన్న అమ్మాయిలు ఉండకూడదు అని చెప్పింది. ఓకే, అక్కడ యాక్సెప్ట్ చేస్తామేమో, ఆమె స్ట్రాంగ్ ఉన్న బాండ్స్ ఉండడం వల్ల, బాండ్స్ వల్ల ముందరికి వస్తుంది, ఆమెకు ఓటింగ్ ఉన్నది కానీ ఇక్కడ ఆటలో ఏం లేదని చెప్పి చెప్తుంది అనుకోవచ్చు. హైలైటెడ్ పర్సన్ ఎవరు అంటే తనుజ అని అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఈమె ఉద్దేశంలో
పైపైన మాటలే. ఆఫ్‌కోర్స్ ఆమె గేమ్ ప్లాన్ అబ్బా ఇదంతా. నేనేం తప్పు పట్టను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని తొక్కలో సాత్రం ఉంది గదా! యుక్తితో పాటు కుయుక్తిని యూజ్ చేసి కూడా ముందటికి రావచ్చని బిగ్ బాస్ సాత్రం. బిగ్ బాస్ ఏది పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. కానీ యుక్తితో ముందుకొచ్చేవాళ్ళు అంటే తెలివితోటి ముంగటికి వచ్చేటోళ్ళు మంచిగా అనిపిస్తది. కుయుక్తి అంటే నక్కజిత్తులు, దొంగ తెలివితేటలతోటి ముందుకొచ్చేటోళ్ళంటే మనకు నచ్చదు. అంటే మనం ఏం చేస్తాం ఎట్ ద ఎండ్ ఆమె మంచిగా చేసి, మంచి మాటలు మాట్లాడి, మంచిగా అదే మాట మీద నిలబడి కరెక్ట్‌గా ప్లే చేస్తే సూపర్ అంటాం. అదే దొంగ తెలివితేటలతోటి మంచి కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ కావాలి, నేను మాత్రం బచాయించాలి, ఆళ్ళని ఎలిమినేట్ చేయడానికి నేను ఏదంటే అది చేస్తా అంటే మనం ఎట్ ద ఎండ్ మనం ఓట్లల్లో చూపిచ్చి మనం ఏదైనా చేద్దామంటే బిగ్ బాస్ మామ ఏం చేస్తాడు ఓట్లనే కన్సిడర్ చేయకుండా చేస్తాడు. చూద్దాం. కొంతమంది శ్రీజ రీఎంట్రీ కావాలని కోరుకుంటున్నారు కదా! ఇది ద బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నా. ఇప్పుడు శ్రీజ స్ట్రాంగెస్ట్ గర్ల్ అని తెలుసు. పొటెన్షియల్ ఉన్న అమ్మాయి అని తెలుసు. పవర్ ఉన్న అమ్మాయి అని తెలుసు. గట్స్ ఉన్న అమ్మాయి అని తెలుసు. అందుకే ఆ అమ్మాయిని తీసేసింది. కానీ ఈమేమంటది ఈ హౌస్‌లో సర్వైవ్ కావాలంటే ఉండాలి అనంటే ఎవరికి అర్హత ఉంది? స్ట్రాంగ్ ఉండాలి, పొటెన్షియల్ ఉండాలి, పవర్ ఉండాలి, గట్స్ ఉండాలి. ఈ ఫైనాలే దాకా వచ్చే దమ్ము, అర్హత ఉండాలి అన్నారు. మరి దమ్ము, అర్హత ఉన్నోళ్ళని ఎలిమినేట్ చేయాలన్న ప్లాన్ ఈమెదే. గేమ్ ప్లాన్. ఈమె ముందుకు పోవాలంటే ఆళ్ళు వెళ్ళిపోవాలి. అది ఓకే. అదే గేమ్ ప్లాన్. కానీ ఇలా చేసి ఆమె మాత్రం ఇవన్నీ చెప్పడం అంటే శ్రీరంగ నీతులు వల్లించినట్టు కాదు. అంటే నాకు అనిపించింది మీతో షేర్ చేసుకోవాలని 2 రోజుల నుంచి అనుకుంటున్నా గానీ, హాస్పిటల్‌లో పడిన తిరుగుడుతోటి మనకి టైం కుదురుతలేదు చెప్పనీకి. అండ్ ఎపిసోడ్ రివ్యూలో చెప్దామంటే అందులోనే ఏదో దిక్కుమాలిన పాయింట్స్ ఉంటున్నాయి. నాకు కరెక్ట్‌గా టైం కుదురుతలేదు చెప్పడానికి. సో, ఓవరాల్‌గా ఏంది ఎట్ ద ఎండ్ ఇఫ్ ఇన్ కేస్ ఓట్ల పరంగా ముందరికి పోతే గనుక ఇలా డబుల్ స్టాండర్డ్స్, ఇలా కావాలని టార్గెట్లు చేస్తే వాళ్ళకి నెగటివిటీ వస్తది. వాళ్ళకి ఓట్స్ తక్కువ పడతాయి. అదే ఎవరైతే అంటే కరెక్ట్‌గా ఉన్నారో, నిజంగా ఫోకస్డ్‌గా, నిజంగా కరెక్ట్‌గా మాట్లాడి, కరెక్ట్‌గా ఉన్నారనుకో, వాళ్ళు కొంచెం ముందడుగు పోతారు. సో, అయేషా గేమ్ ప్లాన్ అయితే తన వరకి తనకి బెస్టే. లాంగ్ రన్ కోసం బానే పనికొస్తది. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఇట్స్ నాట్ రైట్. స్ట్రాంగెస్ట్ అమ్మాయిలతో పోటీ పడాలంటావు, స్ట్రాంగెస్ట్ అమ్మాయిలని ఎలిమినేట్ చేయడానికి కష్టపడతా ఉంటావు. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు అంటారా? ఓకే. ఆఫ్‌కోర్స్ ప్రతి కాయిన్‌కి 2 సైడ్ ఉంటదనుకోరి. అందుకే ఆ 2 మీకు తెలవాలని చెప్తాన్నా. మీదికి మాట్లాడే మాటలు చూస్తే ఫెరోషియస్‌గా సినిమాటిక్ డైలాగులున్నాయి. మరి లోపలనేమో ఆమె ఏసే స్కెచ్‌లు గివ్వి. అవి, ఇవి అన్నీ మీకు తెలవాలి అన్న ఉద్దేశం. అండ్ ఆ స్కెచ్‌లన్నీ కూడా ఆమె గెలుపు కోసమే. ఎవరైనా వాళ్ళ గెలుపు కోసం తన్లాడుతా ఉంటారు. పక్కనోడి గెలుపు కోసం కాదు. సో, వాళ్ళ గెలుపు కోసం వాళ్ళు తన్లాడతారు. అది ఏది రైటు, ఏది రాంగ్ అనేది మనం చూజ్ చేసుకోవాల్సింది ఉంటది. మనం చూజ్ చేసింది వాళ్ళు ఓకే చేయాల్సి ఉంటుంది. ఓకే చేస్తే ముంగడికి పోతే లేదంటే లేదు. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైకు, షేరు, కామెంటు సవకరైజ్ కొట్టే షేర్ ఏమంటారు? నెక్స్ట్ ఇంకో చిన్న వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. మిడ్‌నైట్ ముచ్చట్లు సెపరేట్‌గా చేసి పెట్టన్నా. మొన్న నైట్‌ది, నిన్న నైట్‌ది బొచ్చెడన్ని ఉన్నాయి. చేయాలంటే పట్టంత చేయొచ్చు. లేదంటే ఇట్లాంటి స్పెషల్ చిన్న చిన్న వీడియోలు చేసి పెట్టాను. చెప్పండి. చిన్న చిన్న టాపిక్ల మీద మాట్లాడేద్దాం. రైట్? రైట్ ఉంటా. మళ్ళీ వెళ్తా. బాయ్. షబా ఖైర్.